సముద్రాలో హార్ముజ్ జలసంధి ఆగిపోయాక ఏంటి ఆల్టర్‌నేటివ్? వాస్తవంగా షిప్ ఎనక షిప్ గట్టి రండయ్యా మీకు సెక్యూరిటీ ఉంటానని ఓ పక్కన అమెరికా చెప్తోంది. కానీ చాలామంది దానికి ధైర్యం చేయట్లేదు. అమెరికాని నమ్మట్లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమెరికావే. వాళ్ళే ఇన్సూరెన్స్ చేయడానికి వెనకాడుతున్నటువంటి వేళ. అమెరికన్ ప్రెసిడెంట్ అసలు ఎందుకు ఇలా చెప్పాల్సొచ్చింది అంటే హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఇది పర్షియన్ గల్ఫ్‌ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ని, అరేబియా సీతో కలిపేటటువంటి ప్లేస్. ఈ మార్గం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే కేవలం 33 కిలోమీటర్ల వెడల్పే ఉంటది. కానీ ఈ చిన్న మార్గం ద్వారానే ప్రపంచ ఇంధన సరఫరాలో అతి పెద్ద భాగం ఉంటుంది. ఇక్కడే ఈ జలసంధి ఎందుకు ముఖ్యమంటే 2 కోణాలు. ఒకటి ఆర్థిక కోణం, రెండోది జియోపొలిటికల్. అత్యంత ముఖ్యమైన ప్రపంచ చమురు రవాణా మార్గం కావడం 20-21% ఈ జలసంధి ద్వారానే వెళ్తుంటాం. రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్. ఒక బ్యారెల్ అంటే 160 లీటర్లు. 2 కోట్లు ఇంటూ 160 అంటే 320 కోట్ల లీటర్ల చమురు ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. ఈ చమురు ప్రధానంగా సౌదీ అరేబియా, దుబాయి, కువైటు, ఇరాకు, ఖతారు, ఇరాన్‌లో నుండి వెళ్తుంది. ఏ కారణంగానైనా ఈ మార్గం మూస్తే ప్రపంచపు చమురు సరఫరాకి అది పెద్ద సంక్షోభం అవుతుంది. చమురు ధరలు పెరగడానికి అదే కారణం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆసియా దేశాల మీదనే పెద్ద ప్రభావం ఉంటుంది. ఈ మార్గం ద్వారా వచ్చే చమురు మీద ఆధారపడ్డ దేశాలు చూడు భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా. భారత్ దిగుమతి చేసుకునే చమురులో పెద్ద భాగం ఈ ప్రాంతం నుంచి ఉంటుంది. దీని ఇంపాక్ట్ గురించినే ఇప్పుడు ఒక పక్కన ఆల్టర్నేటివ్ ఆలోచిస్తుంది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి దేశం ఖతార్. ఖతార్ నుండి వచ్చే సహజవాయువు కూడా ఈ జలసంధి ద్వారానే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ మార్గం మూసుకుంటే గ్యాస్ సరఫరా కూడా తగ్గిపోతుంది. ఫ్లైట్లలో తీసుకొస్తే బోలెడంత అవుతుంది. ఇక అదేదో చారానా కోడికి బారానా మసాలా లాగా అయిపోతుంది. వాస్తవంగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఎప్పుడున్నా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇరాన్ వర్సెస్ సౌదీ అరేబియా, యెమెన్ యుద్ధం అప్పుడు హౌతీ దాడులు అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. అందుకనినే ఆ మధ్యన నరేంద్ర మోడీ ఇక్కడ చాలా క్లియర్‌గా ఒక కొంత కాన్సెప్ట్ పెట్టారు. రష్యా వైపు నుండి వేరే మార్గాన్ని ప్లాన్ చేశారు. అమెరికా దాని మీద అడ్డుపడి ఏడ్చొచ్చింది. అదే గనక ఇప్పటికి రెడీలో ఉంటే ఈ ఆల్టర్నేటివ్ ప్రాబ్లమ్ ఉండేది. ఇప్పుడు మలక్కా జలసంధి నుంచి తీసుకురావాలి. అంటే చుట్టూ తిరగడం. ముఖ్యం ఎక్కడ ఉందంటే చుట్టూ చూపెట్టు. కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.